అందరికీ నమస్కారం అండి. ఒక 2-3 రోజుల క్రితం మనం రాష్ట్రంలో 2047వ సంవత్సరానికి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, అసలు మనము మన భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి, ఉండాలి అంటే ఈ రోజు నుంచి మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఒక రోడ్ మ్యాప్ని 2047 స్ట్రాటజీ డాక్యుమెంట్గా మనం విడుదల చేసాం. చాలామంది వచ్చారు, చాలామంది చూశారు, రకరకాల ఏమంటారు స్టేట్మెంట్లు వచ్చాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇంకా దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, ఇట్లా చాలా డిస్కషన్ జరిగాయి. కానీ అంత పెద్ద డాక్యుమెంటు, చాలా పెద్ద డాక్యుమెంట్ అది. ఒక్కొక్క ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, దాన్ని ఉంటారు, దీనికి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క ఫీల్డ్, ప్రతి రాష్ట్రంలో మన యొక్క జనాభా ఏ ఫీల్డ్తో అయితే మమేకమై ఉంటుందో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ ఏ విధంగా ముందుకు పోవాలి అన్నంత పెద్ద డాక్యుమెంట్లో రాష్ట్రంలోని ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం ఏమీ కనపడలేదంట. అస్సలేమీ కనపడలేదంట. ఏదో సినిమా చెప్పాడు, అస్సలేమీ కనపడలేదంట. వాళ్ళ పత్రిక సాక్షిలో ఇవాళ ఇంత పెద్ద హెడ్డింగ్ వేసుకోడు. మొదటి పేజీలో పెద్ద హెడ్డింగు, దాని గురించి రెండో పేజీలో ఇంకా పెద్దది. విజన్ 27 ఓ డొల్ల డాక్యుమెంట్, జగన్మోహన్ రెడ్డి విజన్ 2047 2047 ఓ డొల్ల డాక్యుమెంట్ అంట. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే ఆయన విద్యార్హతలు ఏవో నాకే తెలీదు, ఆయన చాలా దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చాయని చెప్తుంటారు, ఆయన ఎప్పుడైతే బయటపెట్టలేదు. ఆయన విద్యార్హతలు ఏంటో, దీని గురించి ఇంత లెవెల్లో ఇది ఉంది, లేకపోతే ఇది డొల్ల డాక్యుమెంటు అని చెప్పడానికి ఆయన అర్హతలు ఏంటో అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు గారు ఇది మొదటిసారి కాదు విజన్ డాక్యుమెంట్ని చెప్పడం. 1998 జనవరి 26వ తేదీనే విజన్ 2020 అంటూ ఒక డాక్యుమెంట్ని ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్లు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినా, ఇంకో గవర్నమెంట్ వచ్చినా, ఇన్వేరియబుల్ విధి లేకన్నా సరే ఆ 2020 డాక్యుమెంట్నే ఫాలో అయ్యారు. ఆ 2020 డాక్యుమెంట్ వచ్చినప్పుడు, విజన్ 2020 డాక్యుమెంట్ 98లో వచ్చినప్పుడు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 24-25 ఏళ్ళ కుర్రోడు, అంతకంటే ఎక్కువ లేదనుకుంటాను బహుశా ఆయన వయసు. ఆ వయసులో ఆయనకి ఆ రోజు ఆ డాక్యుమెంటు కూడా డొల్లా అంటూ చెప్పాడు. 98లో విడుదల చేసిన విజన్ 2020 పనికిరాందంట, వేస్ట్ అంట. ఇప్పుడు 2047 కోసం ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పూర్తి డొల్ అంట. సరే, ఆయనకు సాక్షి పేపర్ ఉంది, ఆయన ట్విట్టర్లో బ్లూ టిక్ పెట్టుకొని అకౌంట్ తెచ్చుకోగల శక్తి, డబ్బు, దశకం అంతా ఉంది. సరే, వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో బ్యాన్ చేసుకోగలరు, వాళ్ళ సొంత పేపరు, వాళ్ళ ఆవిడ నడుపుతుంది, ఆయన వేసుకుంటాడు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ రాగల 25 సంవత్సరాలకి మన రాష్ట్రం ఎలా ముందుకు పోవాలి అని ఒక గైడ్లైన్స్ ఇస్తే, ఆ గైడ్లైన్స్లో లేదు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు, లేదా ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్తే అర్థం ఉంటుందేమో. అని మొత్తం డాక్యుమెంటే డొల్లా అంటే అసలు డాక్యుమెంట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? పోనీ 1998లో ఇచ్చిన విజన్ 2020 కూడా పనికిరాంది అంటూ దాదాపు ఒక 5-6 కాలములు పెట్టి ఎందో వేస్తూ వచ్చారు ఇవాళ సాక్షిలో. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ 2020 వల్లనే ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ అనే ఒక కొత్త పట్టణం వచ్చింది. దాని పట్టణం అనకూడదేమో, మెట్రోపాలిటన్ సిటీ అనాలేమో. మీరు, మీ నాన్నగారి పార్టీ వాళ్ళు, అంటే కాంగ్రెస్, ఆ తర్వాత పిల్ల కాంగ్రెస్ లాంటి మీరందరూ ఎగతాళి చేశారు, నవ్వారు, ఎకసెకలు పడ్డారు. కానీ ఈరోజు సైబరాబాద్ అనేది రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లోని 30 లక్షల మంది రైతు బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చింది. కొన్ని వందల కంపెనీలు వచ్చాయి. తెలంగాణ మొత్తం దాదాపు సైబరాబాద్ ఇవాళ పోషిస్తుంది అంటే అతిశక్తి కాదు, రాష్ట్రం విడిపోయిండొచ్చు కాక. అలాంటి సైబరాబాద్ సృష్టించింది విజన్ 2020. ఈ విజన్ 2020 వల్లనే 50 సంవత్సరాల్లో, అప్పటికి 50 సంవత్సరాల్లో 5000 మెగావాట్లు మాత్రమే ఉన్న మన విద్యుత్ ఉత్పత్తి నెక్స్ట్ 9 ఏళ్లలో, దానికి ముందు 4 ఏళ్ళు, దాని తర్వాత 5 ఇయర్స్లో
రెట్టింపు అయింది. 5,000 ఉండే దాదాపు 10,000 మెగావాట్లకి వెళ్ళింది ఈ విజన్ 2020 ద్వారానే. ఈ విజన్ 2020 ద్వారానే చాలా సాగునీటి ప్రాజెక్టులు కట్టాం. ఈ విజన్ 2020 ద్వారానే కొన్ని వేల మంది యువతి యువకులు ఉద్యోగార్థులు అయ్యారు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, డిఎస్సీలు మొదలుకొని రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాల్లో కొన్ని వేల మంది, ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది చెప్పొచ్చు, కొన్ని లక్షల మంది ఉద్యోగార్థులు అయ్యారు. సేమ్ విజన్ 2020నే. మీరు ఏదో డొల్లా అన్నారు కదా, ఆ విజన్ 2020 ద్వారానే. దీని ద్వారానే కొన్ని వేల కంపెనీలు వచ్చాయి. సంపద సృష్టి జరిగింది. మీరు సంపద సృష్టి జరగలేదన్న కదా, చెప్తాను సంపద సృష్టి ఎలా జరిగిందో. సంపద సృష్టి జరిగింది. కొన్ని లక్షల డ్వాక్రా గ్రూపులు వచ్చాయి. మహిళా సాధికారత అన్నది విజన్ 2020 ద్వారానే వచ్చింది. మీకు తెలియదేమో, మీరు అప్పుడు ఇందాక నేను చెప్పాను, మీరు 25 కుర్రాడు అప్పట్లో. మీరు ఇప్పుడు ఏం చదువుకుంటున్నారో ఎంత నాలెడ్జ్ ఉందో ఆ టైంలో, అంటే ఇప్పుడు ఉందా లేదా అని నేను దాని గురించి నేను పోవట్లేదు, కానీ అప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా లేదనే అర్థమవుతుంది. హైదరాబాదు ప్రపంచ ప్రఖ్యాత సిటీ అయింది సైబరాబాద్తో కలిపి. తెలంగాణలోని ప్రతి జిల్లా సైబరాబాద్ పోషిస్తోంది. విజన్ 2020 వల్లనే అప్పటిదాకా ఒక మామూలు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే టాప్ 5కి చేరింది. ఒకసారి మీకు స్పీచ్లు ఎవరు రాసిస్తారో వాళ్ళని అడిగి కనుక్కోండి అప్పటి స్టాటిస్టిక్స్ ఏంటి అని. ఇప్పుడు ఇన్ని జరిగితే మీకు విజన్ 2020 డొల్లంట. మీకు ఎవరు స్పీచ్లు రాసిస్తారో కానీ, మీరు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో అర్థం కాదు, కానీ భలే స్టేట్మెంట్ పాస్ చేస్తారు సార్ క్యాజువల్గాను. చదివారు చదవకపోతే లేదు, స్టేట్మెంట్ అయితే నేరుగా పాస్ చేస్తారన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజన్ 2020 పూర్తయింది కాబట్టి మీరు ఆ టైంలో అధికారంలో ఉన్నారు. మీరేం అసలు ప్రణాళికలు అంటూ మీకేమి లేవు కదా. ఏ రోజు అప్పు తెచ్చుకున్నావా ఆ రోజు గడిపామా అన్న టైప్ గవర్నమెంట్ కాబట్టి మీది. మేము 2024లోకి వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 2047కి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు ఏమంటారు స్వేచ్ఛా భారతి 100 సంవత్సరాల యొక్క పాలనలో తనను తాను పరిపాలించుకున్న భారతదేశంలో మనం ఎక్కడున్నాం, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండబోతున్నాం, ఏ విధంగా ఉండబోతున్నాం, ఏ విధంగా ఉండాలి, ఆ ఉండాలంటే మనం ఎంత కష్టపడాలి, ఏ ఫీల్డ్ని మనం ఎంచుకోవాలి, ఏ ఫీల్డ్ని మనం దానికి సపోర్ట్ ఇవ్వాలి, ఇవంతా క్రోడీకరిస్తూ విజన్ 2047ని రాయించడం జరిగింది. కొన్ని వందల మంది కన్సల్టెంట్లు, కొన్ని 10 మంది విద్యావేత్తలు, ప్రొఫెసర్లు దాదాపు 2 సంవత్సరాల పాటు కష్టపడి అధికారానికి రాకముందు నుంచే మేము చేయించడం ప్రారంభించాం. దీన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో దీన్ని పూర్తిగా మెరుగులు దిద్ది అంత కష్టపడి ఒక్కొక్క ఫీల్డ్ క్షేత్రస్థాయిలో, పాలసీ లెవెల్లో, గవర్నమెంట్ స్థాయిలో ఏ విధంగా ముందు పోవాలి అని రాస్తే మీరు దాన్ని సింపుల్గా ఏంది విజన్ 2407 ఓ డొల్ల డాక్యుమెంట్. అసలు కనీసం జగన్మోహన్ గారు ఈ స్టేట్మెంట్ మీరు పాస్ చేసే ముందు ఒక్కసారన్నా ఆ డాక్యుమెంట్ మొత్తం చదివారా? ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ డే ఆర్ 2, కనీసం 1 రోజు 2 రోజులు పడుతుందండి ఆ డాక్యుమెంట్ మొత్తం పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి. మీరు చదివారో లేదో, ఎవరన్నా స్పీచ్ ఇస్తే రాశారో, కానీ ఏ బేసిస్ మీద మీకు స్పీచ్ రాయించిన ఆ బుద్ధి ఉన్న వ్యక్తో బుద్ధి లేని వ్యక్తో నాకు తెలియదు, కానీ మీకోసం మీరు చెప్పారు కాబట్టి మీకోసం రాయించారో తెలియదు, కానీ ఏ బేసిస్ మీద డొల్ల డాక్యుమెంట్ అన్నారు అనేది అర్ధరహితం. నిజంగా అంత ఇదిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడడం అనేది కొద్దిగా ఆలోచించాలి. ఏమున్నా అసలు దాన్ని చదివారా మీరు? మేము కానీ కనీసం ఆ చాప్టర్ వైజ్ కొన్ని క్వశ్చన్లు వేస్తే కూడా మీరు ఎట్టిప్పుడు చెప్పలేరు, కానీ సింపుల్గా డొల్ల డాక్యుమెంట్ అన్నారు. సో మీరు డొల్ల డాక్యుమెంట్ అన్నప్పుడు మేము కానీ గమ్ముండిపోయామో అనుకోండి, సైలెంట్గా ఉండిపోయాం అనుకోండి, కొంతమంది ప్రజలు నమ్మే వాళ్ళు అంటూ ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు డొల్ల డాక్యుమెంట్ అన్నారు కాబట్టి అని కొంతమంది నమ్మితే ఆ కొంతమందికి నమ్మకూడదు. ఎందుకంటే పేదరికం పూర్తి స్థాయిలో 100% పేదరికం అనేది పారిపోవాలి అనే మెయిన్ విజన్తో ఈ 2047 స్ట్రాటజీ డాక్యుమెంట్ వచ్చింది. సో మా పార్టీకి ఓటేయకపోవచ్చు, బట్ అట్లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని నమ్మాలి, దీంట్లో ఉన్న విషయం తెలుసుకోవాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, మాకు ఓటు వేయకపోవచ్చు కొంతమంది, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ మనం ముందుకు పోవాలి, మనం ఎదగాలి,
2047కి మన యొక్క స్థాయిని పెంచుకోవాలి, మన యొక్క కొనుగోలు స్థాయిని పెంచుకోవాలి, మన ఏమంటారు ఇన్కమ్ లెవెల్స్ని పెంచుకోవాలి అనే ఆలోచన ప్రజల్లోకి రావాలనే ఇంత ఎత్తున దీన్ని దాన్ని పబ్లిసైజ్ లేకపోతే మామూలు డాక్యుమెంట్గా ఇచ్చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు దీన్ని ఇంతమంది ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తున్నాం అంటే సో ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టిలోకి, ప్రజల మైండ్స్లోకి పోవాలి. అప్పుడే మీలాంటి వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాలో డొల్ల డాక్యుమెంట్ అని ఒక పనికిరాని స్టేట్మెంట్ ఇచ్చేస్తే హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అసలు మీకు రాష్ట్రం మీద ఏమన్నా ఇది ఉంటుందా చెప్పండి? నాకు తెలిసి యూ డోంట్ హ్యావ్ ఎనీ కేర్ టువర్డ్స్ స్టేట్. మీకు అసలు రాష్ట్రం మీద ఏ రకమైన ఏమంటారు ఎంపతి లేనే లేదు. ఎట్టపోతే నాకెందుకు, నేను ముఖ్యమంత్రి అయితే చాలు అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఏమీ చేయలేరు, వేరే వాళ్ళు వేరే పార్టీ చేస్తున్నప్పుడు ఇంత ఘోరంగా మీరు డొల్ల డాక్యుమెంట్ అంటారా? మీకు ఎవరు రాసిచ్చారో కానీ మీరు ఒక ట్విట్టర్లో మాత్రం టకటగా రాసేస్తుంటారు. సో ఖచ్చితంగా 2020 విజన్ విజయవంతం అయింది కాబట్టి 2047 డాక్యుమెంట్లో మీరు ఆ డాక్యుమెంట్ చదివారా లేదా కానీ ఒక 4 చెప్పారండి. ఫస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సంపదను సృష్టించలేదు, ఆదాయాన్ని సృష్టించలేదు. ఇది ఇవాళ సాక్షి అమ్మ, ఇవాళ సాక్షిలో మీరు ఇచ్చిందే. ఆదాయం సంపద ఎక్కడ సృష్టించారు? ఫస్ట్ కాలం చంద్రబాబు పాలనలో ఆయన 14 ఏళ్ళ ఈ పరిపాలనలో ఎప్పుడు రెవెన్యూ లోటే ఉంటుంది. సంపదను ఎప్పుడన్నా సృష్టించారా? ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. చంద్రబాబు గారికి సంపద సృష్టించే శక్తి లేదంట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019 నుంచి 2024 దాకా పరిపాలన చేశారు కదా. మేము 2004 పాతమంతా వదిలేద్దాం, 10 సంవత్సరాల క్రితం ఎందుకు, గత 10 సంవత్సరాల్లో 14 to 19 2014 నుంచి 19 దాకా మేము ఉన్నామా? విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా మొదటి సంవత్సరంలో మాకు వచ్చినప్పుడు అంటే 2014లో వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత తెలుసా? స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతంగా సంపాదించుకున్న ఆదాయం కేవలం 29,857 కోట్లు, 29,857 crores మనకు ఆ రోజు ఉన్న ఆదాయం 2014లో. 2019లో మేము దిగిపోయే నాటికి మీకు ఒక్క ఛాన్స్ అంటూ మీరు దిగనంగా మొహం పెట్టి అడుక్కుంటే ప్రజలు వేశారే, ఆ ఒక్క ఛాన్స్ తర్వాత 2019లో 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఎంత తెలుసా? 58,000 కోట్లు. అంటే 29,000 కోట్ల నుంచి 5 సంవత్సరాలు మేము డబల్ అయ్యాం. డబల్, రెండింతలు, రెట్టింపు అయింది. 29,000 crores నుంచి రాష్ట్రం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం. ఇది నేను చెప్పింది కాదు. మీరు రాగానే ఒక వైట్ పేపర్ విడుదల చేశారు, మీరే మీ యొక్క ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్లోంచి చూసుకున్నాం. మేము చేసింది కాదు ఇది, మీరు విడుదల చేసిన వైట్ పేపర్లోంచే మీరు చేశారు. మీ సోమయాజులు గారి అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే ఇస్తారు ఆయన. మీరు విడుదల చేసిన వైట్ పేపర్లోంచే చూసి చెప్తున్నాను. 2014లో 29,000 ఉన్న రాష్ట్ర సొంత ఆదాయం 2019 నాటికి రెండింతలు పెరిగి 58,000 కోట్ల చిల్లరికి చేరింది. అంటే దాదాపు 100% గ్రోత్, 95-96% గ్రోత్లో వచ్చాం. ఓకే, 98% వృద్ధి చెందాం. మేము 98% వృద్ధి చెందినప్పుడు 2019 నుంచి 2024లో మీరు కూడా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందితే మాకు సంపద సృష్టి రాదు, మీకు సంపద సృష్టి వచ్చు అని చెప్పుకోవడంలో అర్థం ఉంది. 2019-20లో మీరు 85,843 కోట్లతో పెట్టి 2023 నాటికి మొత్తం ట్యాక్స్తో సహా చెప్తున్నాను 1,16,000 కోట్లు చేరినారు. లేదు ఒట్టి దీన్ని మాత్రం తీసుకుంటే ఏమంటారు, ట్యాక్స్ లేకుండా ఆదాయం తీసుకుంటే మీ యొక్క గ్రోత్ కేవలం 66% మాత్రమే. అంటే మేము 98% వృద్ధితో పోతే మీరు 5 సంవత్సరాల పాటు కేవలం 66% వృద్ధితో మాత్రమే వెళ్ళారు. కోవిడ్ వల్ల మేము వృద్ధి చెందలేదు అనే అబద్ధం ఇంకోసారి చెప్పొద్దండి. ఎందుకంటే కోవిడ్ వచ్చింది 2019 ఫిబ్రవరిలో మాత్రమే, ఫిబ్రవరి 23 మాత్రమే. మీరు 2019 జూన్లో తీసుకున్నారు, 2020 ఫిబ్రవరిలో కోవిడ్ వచ్చింది. అంటే సంవత్సరం పాటు మీకు ఏమీ లేదు, బాగా మీరు పరిపాలన చేశారు, కానీ మీకు వృద్ధి రాలేదు. ఎందుకు రాలేదు? మేము చేసిన వృద్ధి మీరు ఎందుకు చేయలేదు? మీరు మాతో కూడా సరి సమానంగా పోటీ పడ్డామని చెప్పుకోవాలంటే మీరు కూడా 2 నిమిషాలు సాధించి ఉండాలి కదా. 57 కోట్లతో, కేవలం 57,600 కోట్లతో మీరు 2019లో మొదలు పెడితే మొదటి సంవత్సరమే మాకంటే తక్కువ చేశారు.
మాకంటే చాలా తక్కువ చేశారు. మేము 2019లో 58,000 crores ఉంటే మీరు 2019కి వచ్చిన తర్వాత 2020కి మీరు 57,000 కంటే మొదటి సంవత్సరం మాకంటే 1,000 కోట్లు తక్కువ ఆదాయం చేసాం. సరే, ఆ తర్వాత కోవిడ్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. సరే, ఫైనల్గా 23, 24 కన్నా ఏమన్నా పీకారా అంటే 1,15,000 కోట్లకు ఆగిపోయావు. అంటే మేము 100% గ్రోత్ ఇస్తే నువ్వు ఇచ్చింది కేవలం 60% వృద్ధి మాత్రమే. మరి నీకు సంపద సృష్టించావు అని చెప్పే అర్హత ఎక్కడుంది? సంపద సృష్టించింది మేము, రాజధాని కూడా లేకుండా చేసింది మేము. ఇచ్చిపోతే ఉన్న రాజధాని ఏమాత్రం డెవలప్ చేయలేని స్థాయి మీది, దాన్ని శ్మశానంగా చేసిన స్థాయి మీది. మీరు సంపద సృష్టి గురించి మాట్లాడతారు. 100% ఆదాయం సంపదను సృష్టించింది మేము, 66% మాత్రమే గ్రోత్ చేసింది మీరు. మీరేందయ్యా మేము సంపద సృష్టి చేయలేదని మాట్లాడతారు? సంపద సృష్టి అనేది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్ ఈస్ అ ట్రేడ్ మార్క్ ఆఫ్ చంద్రబాబు గారి యొక్క ట్రేడ్ మార్క్. అది విజన్ వచ్చి ఆయన పేటెంట్. అది ఎకనామిక్ ప్లానింగ్ అనేది మా నైపుణ్యం, చంద్రబాబు గారి నైపుణ్యం. అది పార్టీలో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు. ముందు చూపు మాకున్న నైజం అది. మేము కనీసం 25 సంవత్సరాల ముందు ఎలా చేయాలి అని ఆలోచిస్తాం. మీ మరి ఈ వారం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వీధుల్లో నాకు అప్పు కావాలి అని నిర్మలా సీతారామన్ అడుక్కునే స్థాయి కాదు మాది. 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటామని ఈరోజు ఆలోచించే స్థాయి మాది. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ మా స్థాయి, మా పార్టీ స్థాయి, మేము లీడ్ చేసే గవర్నమెంట్ స్థాయి అది. మీరు మా యొక్క డాక్యుమెంట్ డొల్ల అంటారు. మీరు సంపద సృష్టించారు అనడానికి కొత్త కంపెనీలు వచ్చి ఉండాలి, వాళ్ళు పెట్టుబడులు తెచ్చి ఉండాలి. ఒక్క కంపెనీ చెప్పగలవా? మేము 100 కంపెనీలు చెప్తాం. 2014-19 మధ్యలో కియా దగ్గర నుంచి, హెచ్సిఎల్ దగ్గర నుంచి, అశోక్ లేలాండ్ దగ్గర నుంచి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ చెప్పగలవా? మీ 5 సంవత్సరాల్లో ఎక్కడ సంపద సృష్టించావు? మేము గర్వంగా చెప్తాం పట్టిసీమ గురించి. దాదాపు 6,000 కోట్ల రూపాయలు అదనంగా పట్టిసీమ రైతులకు ఇచ్చింది. మీరేమని చెప్పగలరా? పోనీ సంపద సృష్టి లేదన్నావు, మాది డొల్లన్నావు. మీ 5 సంవత్సరాల్లో అసలు పెట్టుబడి వ్యయం గురించి ఏమన్నా ఉందా? అంటే మీరు అప్పు తీసుకునేది కేవలం పెట్టుబడుల కోసమే. అప్పు తీసుకునేది మనం బటన్లోకి ఇచ్చేయడానికి కాదు. అప్పులు ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులు పెట్టుబడులు పెట్టాలి. మీ గవర్నమెంట్లో 2019-20లో 34% పెట్టావు. నువ్వు తీసుకున్న అప్పుల మొత్తంలో పెట్టుబడులు 2021లో 36%, 21-22లో 34%, 22-23లో 14%. అంటే 100 రూపాయలు అప్పు తీసుకుంటే కేవలం దానిలో 14% మాత్రమే పెట్టుబడి ఖర్చు మీద పెట్టావు. ఇంకెక్కడి నుంచి వస్తుంది నీకు వృద్ధి? ఎక్కడి నుంచి వస్తుంది గ్రోత్? నీకు ఎక్కడి నుంచి వస్తుంది సంపద? 2023-24లో 37% పెట్టావు. అదే 14-19 సంపద మాకు వచ్చింది. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే ఇది కూడా క్యాగ్ రిపోర్ట్లో ఉంది, మీరు ఇచ్చిన 2019లో ఇచ్చిన వైట్ పేపర్లో కూడా ఉంది. మేము 14-15లో 33%, వచ్చిన కొత్త సంవత్సరం, అది కొత్త రాష్ట్రం. 15-16లో 66%, 16-17లో మొత్తం తీసుకున్న అప్పుల్లో 51%, 17-18లో 57%, 18-19లో 57%. అంటే తెచ్చిన దాంట్లో రమారమి 60% మేము అప్పులు కాదు కదా, మేము వృద్ధి మీద ఖర్చు పెట్టాం, పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం. ఇంకా అప్పులు సంపద సృష్టి అంటావు. సంపద సృష్టి దేవుడు, అప్పులు మాత్రం బ్రహ్మాండంగా చేసిపోయారు. మేము మా 5 సంవత్సరాల్లో డెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే టోటల్ అప్పులు జిఎస్డిపి, మీ బుగ్గన రాజేంద్ర రెడ్డి తెగ మాట్లాడాడు జిఎస్డిపిని. మా టోటల్ అప్పులు జిఎస్డిపిలో ఏ రోజు 29% దాటలేదు. ఇన్ఫ్యాక్ట్ 27-28 కంటే ఏ రోజు దాటలేదు. 29 ఒకసారి 29కి వచ్చింది 2017-8లో. మొత్తం జిఎస్డిపిలో మా అప్పుల శాతం 29% ఎప్పుడూ దాటలేదు. కానీ మీరు 2019-20లో తీసుకున్న మొత్తం అప్పులు జిఎస్డిపిలో 31%, ఆ తర్వాత 35% 2021లో, 21-22లో 32%, 22-23లో 32.4%, 23-24లో 35.5%. అంటే మీ జిఎస్డిపిలో 35% మీ అప్పులు ఉన్నాయి లాస్ట్ ఇయర్లో. మాది 28% ఉన్నాయి, 29% మ్యాక్సిమం. సరే, మేము
విద్యాశాఖలో పొడి చేసాము అని చెప్పారు. మీరేం చేశారు? మేము అసలు బ్రహ్మాండంగా చేసాం, అది పోతూ సంవత్సరం పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా 3,600 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు, ఈ మన హాస్టల్కి వాటికి ఇవ్వాల్సిన దాదాపు 700 కోట్లు, 4,600 కోట్ల రూపాయలు అప్పు పెట్టేసిపోయావు. ఏం చేసినట్టు నువ్వు విద్యాశాఖకి? పిల్లకాయల ఫీజు రీఎంబర్స్మెంట్లు 300,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టేసిపోయినా మీరు విద్య గురించి మాట్లాడతారా? టోఫెల్ గురించి మాట్లాడారు. మేము టోఫెల్ తెచ్చామని రాస్తున్నాం, ఇక్కడే ఎక్కడో చూసాను దీంట్లో. మేము టోఫెల్ తెచ్చి ఏమో చేస్తామని ఎక్కడుంది? సిబిఎస్ఈ ఐబీ టోఫెల్తో విద్యారంగంలో విప్లవం సృష్టించావు. మీరు తెచ్చిన టోఫెల్ గురించి చెప్పనా? ఒకే వాక్యం చెప్తా, ఎక్కువ కూడా చెప్పను నేను. ఢిల్లీకి చెందిన లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 34 మంది, కేవలం 34 మంది మాత్రమే ఉన్న సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చావు. ఆ 34 మందిలో ఒక 10 మంది వచ్చి ఆంధ్రాలో ట్రైనింగ్ ఇస్తారంట, మా టీచర్లు అందరికి ఇచ్చేస్తారంట, ఆ టీచర్లు అందరూ ఇక్కడ ఉండే పిల్లలకి ఇచ్చేస్తారంట. ఇది నీ టోఫెల్ భాగవతం. ఎవరికి చెప్తారండి? విద్యా కానుకలు ఇచ్చావు, దాంట్లో ఉన్న ఏమంటారు అవినీతిని చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకెళ్ళిపోయిన మీ దీంట్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ దోచేశాడు, అట్టా ఇట్టా కాదు. 1,000 కోట్ల రూపాయలు విద్యా కానుకకి కాంట్రాక్ట్లే పిలవకుండా మీరు దోచేశారు. టెండర్లే లేకుండా 1,000 కోట్లు, 1, 2, 3, 4 1,000 కోట్ల రూపాయల విద్యా కానుకకి టెండర్లే పిలవకుండా దోచేశారు. లాస్ట్ టైం వాళ్ళకే ఇచ్చేశారు. మీరేంది విద్యా కానుక గురించి మాట్లాడేది? 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. 5 లక్షల మంది. ఇది మీ అప్పటి వెబ్సైట్లో మీరు పెట్టుకున్నదే. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్లో, ఈసారి ఎంతమంది ఉన్నారు మీ దీంట్లో వచ్చింది. సాల్ట్ అనే ఒక వరల్డ్ బ్యాంక్ ఒప్పందం తీసుకొని ఆ ఒప్పందం ప్రకారం డిఎస్సి చేయకుండా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నువ్వు పెట్టకుండా, ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా మేము ఏందో విద్యాశాఖలో పొడి చేసామంటే ఏం చేసినట్టు? మా విజన్ డాక్యుమెంట్లో సగం దాదాపు 20% విద్య కోసమే ఉంది. విద్యను ఏ విధంగా సార్వజనీయం చేయాలి అనేది అట్లాంటి డాక్యుమెంట్ మీరు డొల్ల డాక్యుమెంట్ అంటారా? 5 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతే మా యొక్క విద్య ఇది భలే ఉంది నువ్వు చెప్తే అప్సెట్ కదా. స్కూల్లోకి రంగులు మాత్రం వేసావు, మీ పార్టీ రంగులు. కోర్టు తిట్టిన తర్వాత దాన్ని మళ్ళా వైట్ పెయింట్ వేసావు. 2టికి ఖర్చు, 2టికి టెండర్లు, డబ్బులు హ్యాపీగా తినేశారు. కోర్టు జడ్జిమెంట్ను కూడా మీకు అనుగుణంగా వాడుకొని హ్యాపీగా 2సార్లు టెండర్లు ఇచ్చుకున్నావు. ఒకేసారి 2 సార్లు పెండింగ్లు వేసావు. నాడు నేడు అన్నారు, ఒక స్కూల్లోనే ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? పాత మధ్యాహ్నం భోజనాన్నే ఇచ్చేస్తూ మాది స్పెషల్ అన్నావు. సిబిఎస్ఈ అన్నావు. బైజూస్ రవీంద్రన్ ఆయన చేత కొత్త కంటెంట్ తెప్పించాను, ఇది విప్లవాత్మకమైంది, ఇది అంటూ దాదాపు 10 లక్షల ట్యాబులు కొన్నావు. 1000 కోట్లు 1,200 కోట్లు పెట్టి. ఆ బైజూస్ రవీంద్రన్ కానీ ఇప్పుడు కంటిన్యూ అయితే మేము అదే ట్యాబులు అదే కంటెంట్ వాడుతుంటే ఈరోజు మా విద్యార్థుల సంగతి ఏంటి? బస్ స్టాండ్ అయిపోయింది. అది ఇంత ఘోరంగా మాట్లాడకూడదు కానీ చెప్తున్నా, విద్యార్థులకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఎవరితో అయితే బైజూస్ రవీంద్రన్ అనే వ్యక్తి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నావో ఆ బైజూస్ దివాలా తీసింది, పూర్తి స్థాయిలో దివాలా తీసింది. ఆ బైజూస్ రవీంద్రన్ దుబాయ్కి పారిపోయాడు. ఈరోజు బైజూస్ రవీంద్రన్కి ఇచ్చిన డబ్బుల సంగతి ఏంటి? ఆ ట్యాబుల సంగతి ఏంటి? ఆ కంటెంట్ ఏంటి? వాళ్ళు నమ్ముకోకుండా వేరే మామూలు దాని ఎన్సీఆర్టీదో ఎస్సీఆర్టీదో ఇచ్చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మేము రన్ చేసుకుంటున్నాం. కానీ అదే బైజూస్ రవీంద్రన్ మీరు కానీ పొరపాటు వచ్చుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తది అంటే 2 కిచెన్ రేవడైపోయింది ఇది విద్యార్థుల బతుకు. ఏం మాట్లాడతారా సార్? ఐబీ ఇంటర్నేషనల్ బెకాలరేట్ అంటూ 7,000 కోట్ల దీని స్కామ్కి దాన్ని ఏమో తడదీసావు. వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి దేవుడి వల్ల మీరు ఓడిపోయారు. కానీ ఇంత చివరిది ఒకటి చెప్పనా, మీరు విద్యారంగంలో చేసింది పిఆర్ ప్రొఫెషనల్స్ గ్రూప్. ఈ సంస్థకి 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్ప్రెడ్ చేయడానికంట. డబ్బు ఏమంటారు? ప్రజల డబ్బు మీ ఇష్టం.
సరే, చివరిది ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి చెప్పినవి. మేజర్గా మెడికల్ కాలేజీలు. మేము 17 మెడికల్ కాలేజీలు పెట్టాం, మేము 17 మెడికల్ కాలేజీ పెట్టాం. డప్పు కొట్టి 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 నిజమనే నమ్మే స్థాయికి లాక్కొచ్చాం. ఎక్కడున్నాయి 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడున్నాయి 17 మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ దే? వేర్ ఈజ్ ది బాడీ అనేదో ఒక సినిమా డైలాగ్ ఉంది, వేర్ ఆర్ దే? 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అరకొరగా కట్టున్నావు. మిగతా 12 మెడికల్ కాలేజీలు కనీసం ఏమంటారు ఇది కూడా స్టార్ట్ కాలేదు, ఫౌండేషన్ కూడా వేయలేదు. మరి 17 మెడికల్ కాలేజీలు కట్టేశామని చెప్పి నిస్సిగ్గుగా ఎలా చెప్తావు? మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్ ఏదైనా చదివించండి నేను కడతాను అంటూ ప్రతిపక్షం ఇప్పుడు గొంతు చించుకున్న నువ్వు విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది మీరా కాదా? ఖచ్చితంగా మీరే. ఎందుకంటే నా ఎస్టీ, నా బీసీ అంటూ మీరు మాటలు చెప్పారు, కానీ ఆయా వర్గాల ప్రతిభను కాదని పైసలు ఇచ్చిన వారికే మెడికల్ సీట్ ఇచ్చింది మీరు కాదా? 17 మెడికల్ కాలేజీలు నేను కట్టలేను అన్నావు. మరి కట్టినప్పుడు 5 సంవత్సరాలు కట్టని వీలు కదా. కట్టినప్పుడు ఏ బేసిస్ మీద నేను 17 కాలేజీలు అని చెప్పావు? దాదాపు 1100 కోట్లతో కేంద్రం ఎయిమ్స్, మంగళగిరిలో ఎయిమ్స్ని 17 నెలల్లో కట్టింది. మరి మీరెందుకు కట్టలేకపోయారు? 17 మెడికల్ కాలేజీని ఊరూరుగా మీరు డప్పు కొట్టారు, కానీ ఇందాక నేను చెప్పినట్టు 5 కాలేజీల కంటే మీరు కట్టలేదు. 5 కాలేజీల్లో కూడా అరకొర మాత్రమే కట్టారు. మరి ఎందుకు ఏ మొహం పెట్టుకుని 17 కాలేజీలు అని చెప్తున్నారు? అంటే మీరు 4 సార్లు చెప్తే ఏదైనా జనాలు నమ్మేస్తారనా? ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను మెరిట్ కోటాలోనే భర్తీ చేస్తున్న విధానానికి తెలియదకాలు ఇచ్చి ఏబీసీ కేటగిరీలు అంటూ తెచ్చి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల విధానాన్నిలో అమ్ముకున్నది మీరు కాదా? మీరే కదా. అప్పటిదాకా కన్వీనర్ కోటాలో ఉన్నది సెల్ఫ్ ఫైనాన్సింగ్ తెచ్చి అమ్ముకున్నది మీరే కదా. మీరు మొత్తం మీరు చెప్పిన 17 మెడికల్ కాలేజీలకు మీరు చెప్పిన అంచనా 8,480 కోట్లు, 8,480 crores. దీంట్లో 3,672 కోట్లు నాబార్డు రుణంగా ఇచ్చింది, అంటే 5,000 కోట్లు మీ యొక్క సొంతంగా మీరు పెడతాము అని చెప్పారు. కేంద్రం ఇంకో 975 కోట్లు ఇచ్చింది, అంటే 4,000 కోట్లు మీరు పెడతామని చెప్పారు. ఓకే, ప్లస్ ఆరోగ్యశ్రీ యొక్క నిధుల్ని దానికి మళ్లించారు. ఇంత చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఏంటంటే కేవలం 2,125 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు పనులు చేపట్టింది కేవలం 2,125 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా 1,400 కోట్లు మాత్రమే కాంట్రాక్టులకు నిధులు చెల్లించి, బిల్లులు చెల్లించి 674 కోట్ల రూపాయలు ఎగనామం బాకీ పెట్టేసి పోయారు. 8,000 కోట్ల రూపాయల అంచనా ఎక్కడ? దాంట్లో 3,672 కోట్ల రూపాయలు నాబార్డు రుణం ఎక్కడ? 972 కోట్ల రూపాయల కేంద్రం యొక్క రుణం ఎక్కడ? ఇదంతా ఎక్కడ పోయినాయో? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎక్కడ? నువ్వు చేసిన పనులు కేవలం 2,125 కోట్లు మాత్రమే. దాంట్లో నిజంగా కాంట్రాక్టులకి ఇచ్చింది 1,400 కోట్లు మాత్రమే. దీంట్లో 17 కాలేజీలు ఎట్లా వస్తాయి? రావు కదా. 5 కాలేజీలకు మాత్రమే నువ్వు అరకొరగా చేసావు, మిగతా కాలేజీ స్టార్టే చేయలేదు. నేను 17 కాలేజీలు కట్టాని ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్పగలవు? ఇట్స్ అన్ ఆర్ట్. మేము ఒప్పుకుంటాం. ఇంత లెవెల్లో అబద్ధాలు చెప్పగలిగింది మీరే, ఇంకా వేరే వాళ్ళు చెప్పలేరు అసలు. 2019 నాటికే పీజీ సీట్ల కోసం అప్పటికి ఉన్న మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల కోసం కేంద్రం 700 కోట్ల రూపాయలు ఇచ్చింది. దాన్ని కూడా నువ్వు కొత్త కాలేజీలు ఖర్చు పెట్టావు. అంటే నికరంగా మీరు ఖర్చు పెట్టిందంతా ఈ 1,400 కోట్లు ఇచ్చారని, దాంట్లో 700 కోట్లు మళ్ళీ ఇంకోటి సెంటర్ ఇస్తే కేవలం 700 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టింది. 8,700 కోట్ల రూపాయలు, 8,480 కోట్ల రూపాయల అంచనాతో సెంటర్ నుంచి వచ్చిన డబ్బులు, నాబార్డు డబ్బులు, అది అన్నీ మీరు ఖర్చు పెట్టింది కేవలం 700 కోట్లు మాత్రమే. కేవలం 700 కోట్లు మాత్రమే. దాంతో నేను 17 కాలేజీలు కట్టేసా అని చెప్తున్నాను. సరే, ఆర్బీకేలు మేము ఏదేదో చేసేసాం, ఆర్బీకేలో మీరు ఏం చేయలేకపోయారు, అందుకని మీ యొక్క ఏమంటారు విజన్ 2047 విజన్ డొల్లా మేము సూపర్ పర్చేసాము అని చెప్పారు. 2024లో అంటే నిన్నే ఆదివారం దాకా మేము 18 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. 18 లక్షల టన్నుల ధాన్యం. 23లో అంటే లాస్ట్ ఇయర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు, గత సంవత్సరం సేమ్ డేట్లో
కేవలం 8 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు మీరు. మీకు మాకు తేడా ఎక్కడ చూడండి. మీరు సంవత్సరంలో నిన్నటిదాకా లాస్ట్ ఇయర్ సేమ్ డేట్లో 8 లక్షల టన్నుల ధాన్యం కొంటే మేము 18 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. మేము 48 గంటల్లో జస్ట్ వితిన్ 48 అవర్స్ రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. మీరు 3-4 నెలల తర్వాత వేశారు. అడిగి విసిగి వేసారిపోయిన తర్వాత వేశారు. మీరు సంపద గురించి మాట్లాడతారు, మీరు డబ్బు గురించి మాట్లాడతారు, మీరు అప్పుల గురించి మాట్లాడతారు, మీరు సంపద సృష్టి గురించి మాట్లాడతారు. నేను మా ఆదాయం చెప్పాను, విద్య గురించి చెప్పాను, హాస్పిటల్ గురించి చెప్పాను, రైతుల గురించి చెప్పాను, అప్పుల గురించి చెప్పాను. ఇంకా ఏం చెప్పానో కూడా చెప్తా. ఒక్కొక్క ఫీల్డ్లో 2047కి మేమేం చేయబోతున్నాము, దీనిలో ప్లస్లు ఉండొచ్చు, కొన్ని దాన్ని ఉంటా 2020 దీంట్లో మేము కొన్ని చేసి ఉపయోగించవచ్చు, కొన్ని చేసి ఉండొచ్చు. కానీ మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసాం. ఒక ప్రణాళిక అంటూ వేసుకున్నాం. ఈ ప్రణాళిక ద్వారా మనం ముందుకు పోవాలి. దిస్ ఇస్ ద గైడింగ్ ఫోర్స్, దిస్ ఇస్ ద రోడ్ మ్యాప్ అనుకొని ముందుకెళ్ళాం. కానీ మీకు ఎప్పుడన్నా ఒక ప్రణాళిక ఉందా? 2019లో మీరు వచ్చిన తర్వాత 24 లోపల నేను ఇది చెయ్యాలి అనుకున్నా? లేదు. మీకు ఒక్క ప్రణాళిక ఉంది, 30 ఏళ్ళ పాటు నేను ఉండాలి అని. అసంబద్ధం. బట్ ఒక ప్రణాళిక అయితే ఉంది. దానికోసం ఎన్ని అప్పులు చేయాలో, ఎక్కడెక్కడ ఏమేమి తినాలో, ఏమేమి స్కాములు చేయాలో అన్నీ చేశారు. అట్లాంటిది డొల్ల ప్రణాళిక మాది కాదు. 2047కి ప్రణాళిక అంటూ బహిరంగంగా పెట్టాం. ఆ ప్రణాళికలో ఒకవేళ తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటాం. అంతేగాని మన చేతిలో పేపర్ ఉంది కదా అని పెద్ద హెడ్డింగ్ పెట్టి ఏమంటారు, విజన్ 2047 ఓ డల్ల డాక్యుమెంట్. ఎంత మాత్రం పాత ఎడిటర్ వెళ్ళిపోయి కొత్త ఎడిటర్ని పెట్టుకున్నా కూడా మీకు ఎవరు స్పీచ్ రాయిస్తారో తెలియదు. కానీ వాళ్ళ స్పీచ్ నిజమా కాదా అన్న విషయం కూడా మీకు ఐడియా లేదు. వాళ్ళు ఏం రాయిస్తే గుడ్డిగా దాన్ని ఇక చదువుతారు. మీరు దాన్ని ఎత్తుకెళ్ళి ట్విట్టర్లో వాళ్ళు పెడతారు. మీరు దాని సంతకం కూడా పాస్వర్డ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుందేమో. దిస్ ఇస్ ర్యాంక్ బ్యాడ్. మీరు ఏమన్నా ఉపయోగకరమైన సలహాలు ఇవ్వండి, హ్యాపీ. అంతేగాని మీరు మాట్లాడేంత మాత్రం ఏమీ కాదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారేమో అని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇంత శుష్క ప్రయత్నం నాది. సో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ నేను ప్రధానమని అంటున్నాను. మీకు 11 సీట్లు వచ్చినా కూడా నేను ప్రధానం. ఎందుకంటే అట్లనే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు లేవనెత్తారేమని. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, ట్విట్టర్లో కూర్చొని నేను పెట్టేసి నా పేపర్ ఉంది కదా అని చెప్పి దాంట్లో పెద్ద హెడ్డింగ్ వేసుకుంటే నేను ఇంతకంటే ఏమంటారు చెత్తగా మాట్లాడలేను. మై సంస్కారం స్టాప్స్ మీ దేర్. సో ఇది చాలా అనైతికం. బేసికల్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ప్రజల యొక్క సమస్యలు లేవలెత్తండి, ఈ సమస్యలు ఉన్నారని చెప్పండి. అంతేగాని మనం ఇన్ని యథాపనలు చేసిన తర్వాత 5 సంవత్సరాలు దానికంటే ఇక్కడ బాగా జరుగుతున్నప్పుడు మీరు మెచ్చుకోకపోతే ఇట్లాంటి డొల్ల డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటి? అంటే మేము చెప్పేంత మాత్రం మీరు మారిపోతారని మాకేమీ నమ్మకాలు లేవు. కానీ మామూలు ప్రజల కోసం చెప్పక తప్పట్లేదు. దిస్ ఈజ్ వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు హెస్ టోల్డ్ ఈజ్ అబ్సర్డ్ యాజ్ ఫార్ యాజ్ విజన్ 2047 డాక్యుమెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రం అసంబద్ధం. దీంట్లో ఏ రకమైన డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున మేము స్పష్టంగా చెప్తున్నాం, దిస్ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు బి ది గైడింగ్ ఫోర్స్ ఫర్ అస్ ఫర్ ది నెక్స్ట్ 23 years. 2047 100 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో 250 సంవత్సరాలు మగ్గిపోయిన తర్వాత 100 సంవత్సరాల స్వేచ్ఛా వాయువులు అనుభవించిన మన దేశం ఏ విధంగా 2047కి చేరుకోవాలని 25 సంవత్సరాల ముందు మనం ఒక ప్రణాళిక వేసుకోవడం అనేది అత్యద్భుతం, అవసరం. ఈ సంకల్పానికి ప్రజలందరూ తోడుగా ఉంటారని, ఇట్లాంటి డొల్ల మాటలన్నీ నమ్మద్దని దయచేసి అందరు ప్రజలను కోరుకుంటూ నమస్కారం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.